మహాకాల్. ఉజ్జయిన్ మహాకాల్ అనేది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అన్నమాట. ఇది మధ్యప్రదేశ్ ఉజ్జయిన్లో ఉంది. అంతేకాదు ఈ ఉజ్జయిన్లో అష్టాదశ శక్తిపీఠం కూడా ఒకటి ఉంది. అదే బద్కాళికా మహాకాళి టెంపుల్. ఈ బైక్ ప్రయాణం నేను హైదరాబాద్ నుంచి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్ వరకు అయితే వెళ్తున్నాను. ఉజ్జయిన్లో చూడాల్సిన ప్లేసెస్ అన్ని నేను ఈ వీడియోలో కవర్ చేశాను. హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నర్బాదూర్ కార్కి రైడ్ విత్ ఎన్వికే. సో లగేజ్ అంతా రెడీ అయితే చేసుకున్నాను. ఇది లగేజ్ అంతా బైక్ మీద పెట్టేసి నేను కూడా గేరప్ అయిపోతాను. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది మీకు కూడా ఐడియా వచ్చేసి ఉండొచ్చు. సో హైదరాబాద్ నుంచి అయితే ఉజ్జయిన్కి అయితే వెళ్తున్నాను. వెళ్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ లగేజ్ అనేది బండి పైన మౌంట్ చేసుకుందాం, గేరప్ అవుదాం, స్టార్ట్ అవుదాం. Darling, you never change, just wait for me to budge. Darling, it's feeling like a cold dark wind and the sun still behind the trees. Yeah, she asked me if I had another minute and I ain't had the heart to leave. Yeah, it's feeling like a cold dark wind and the sun still behind the trees. Yeah, she asked me if I మై బ్రెయిన్ ఈజ్ నాట్ బ్రెయినింగ్ అంటే ఏదనేమో. సో అంతా పెట్టుకున్నాను, కాకపోతే ఇంతసేపు చెప్పిందంతా ఏది రికార్డ్ అవ్వలేదు. సో ఈ పిన్ పెట్టుకోవడం అయితే మర్చిపోయేది. ఇది కనిపిస్తుంది కదా, వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు. అయితే జరిగింది ఏంటంటే, నేను ఇందాక మైక్ సెట్టింగ్ కోసం అని చెప్పి పక్కకు పెట్టా ఈ గ్లౌజెస్. సో ఇవి ఇక్కడ కింద పడిపోయాయి అనమాట. నేను ఆల్మోస్ట్ మేడ్చల్ హైవే దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. సో గ్లౌజెస్ లేవని చెప్పి తర్వాత గుర్తుకొచ్చి నేను 10 కిలోమీటర్స్ మళ్ళీ వెనుకకు వచ్చి ఈ గ్లౌజెస్ తీసుకొని వచ్చా. సో ఇది మ్యాటర్ జరిగింది. ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా అదే. 1 అవర్ ఇక్కడే టైం వేస్ట్ అయిపోయింది. సో ఎంత తొందర అయితే అంత తొందరగా ఇక్కడ నుంచి మధ్యాహ్నం వరకు అయితే వీలైతే ఎంత తొందరగా అయితే అంత డిస్టెన్స్ అనేది కవర్ చేద్దాము. ఎందుకంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఇంకా 17 అవర్స్ చూపిస్తుంది. ఇంత 16.5 చూపించింది. ఇప్పుడు నేను టైం వేస్ట్ ఇక్కడే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ పెరిగిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో 4 కిలోమీటర్స్ చూపిస్తుంది మేడ్చల్ హైవే. అక్కడ నుంచి ఇంకా ఒకటే రూట్. సో నాకు మార్నింగ్ అయితే పటాన్చెరు ఈ రూట్ అనేది సజెస్ట్ చేసింది. బీదర్ నుంచి రైడ్ తీసుకుంటే వెళ్ళిపో అని చెప్పి. మళ్ళీ నేను ఇందాక స్టార్ట్ అయ్యే ముందు చూస్తే మాత్రం ఇదే రూట్ చూపిస్తుంది, మేడ్చల్ రూట్. అవుటర్ అనేది క్రాస్ అయ్యాను. సో మేడ్చల్ హైవేకి ఎంటర్ అయ్యాను అనమాట. ఇక్కడ నుంచి మ్యాక్స్ ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు. చిన్న డైవర్షన్స్ అయితే చూపిస్తున్నాయి. 30 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ రైట్ అని చెప్పి. మ్యాక్స్ ఇక్కడ నుంచి ఒకటే రూట్ అని నేను అనుకుంటున్నాను. నైట్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక 3 అవర్స్ ఏమో పడుకున్నా అంతే. మళ్ళీ 4కి మేలుకి వచ్చింది. ఇంకా నిద్ర రాలేదు. ఇంకా మధ్యలో ఎక్కడైనా నిద్ర వస్తే మాత్రం ఒక 1 అవర్ పవర్ న్యాప్ వేయాల్సిందే. లేదంటే కంటిన్యూస్ నడపాలంటే కష్టం. దాటినాక కూడా హైవే ఎక్కిన తర్వాత కూడా ట్రాఫిక్ కష్టాలు అయితే తప్పట్లేదు. ఇది దాటడానికి ఇంకా టైం పట్టేటట్టుంది. మన రైడ్లో ఇది ఫస్ట్ టోల్ గేట్, నేషనల్ హైవే అంట. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, మనోహరాబాద్ అంట ఫస్ట్ టోల్ గేట్. సో మధ్యలో ఎన్ని టోల్ గేట్స్ వస్తాయో మనం అయితే కౌంట్ చేసుకోలేము. ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ టోల్ గేట్స్ అయితే మనం దాన్ని గెస్ చేయగలుగుతాము. సో సక్సెస్ఫుల్లీగా సిటీ అయితే క్రాస్ అయ్యి టోల్ గేట్ కూడా క్రాస్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకా 821 కిలోమీటర్స్ చూపిస్తుంది. 16 అవర్స్ 14 మినిట్స్.
ఈ యొక్క 21 కిలోమీటర్స్ తర్వాత నేను పక్కకు ఆగుతాను. ఆగి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటా. వాటర్ కావాలి, కొంచెం డిహైడ్రేట్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాను. సో మేబీ మనం నాగ్పూర్ నుంచి వెళ్ళాము, మధ్యలో డైవర్ట్ అవుతాం అనుకుంటా, చూడాలి. ఈ 21 కిలోమీటర్స్ తర్వాతే అయితే కంపల్సరీ ఒకసారి ఆగాలి. విండ్ బ్లాస్ట్ ఇలా ఉందంటే మామూలుగా లేదు. గాలి ఈ బైకుని ఇక్కడ లెఫ్ట్లో ఉన్నది రైట్కి వస్తుంది, అంత విండ్ వస్తుంది. నేను 8:40కి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎన్నాళ్ళైందో, ఎన్ని రోజులైందో అసలు నేను రైడ్ చేయక. లాస్ట్ వ్లాగ్ నాది ఏంటంటే దగ్గర ఒక ట్రాంప్ వీడియో ఏమో చేసా, సిటీలో బంజరాయిల్స్ ట్రాంప్ అనేది. ట్రాంప్ స్పీడ్ 400 కాదు, ట్రాంప్ స్క్రామ్లర్ 400X, దాని ఒక బైక్ రివ్యూ ఏమో అని ఇచ్చాను. నేను ఇక్కడ పైన ఐకార్డులు ఇస్తాను, ఒక దొరికితే వీలైతే వెళ్ళి చూడండి. సో అది నా లాస్ట్ వ్లాగ్ అనమాట. లాస్ట్ వ్లాగ్ తర్వాత ఈరోజే నేను ఈ వ్లాగింగ్ అనేది చేస్తున్నాను. సో దాని కెమెరా కూడా పాడైపోయింది, కెమెరా కొనలేదు, వ్లాగ్ చేయలేదు, ఫోన్ పాడైపోయింది, అన్నీ బ్యాక్ టు బ్యాక్ అయ్యేసరికి నేను వ్లాగ్స్ అనేది ఇంకా చేయలేదు, ఇంట్రెస్ట్ లేదు, చేయలేదు. దాని తర్వాత జాబ్ కోసం సర్చింగ్, జాబ్ ఎక్కాక, ఇప్పుడు జాబ్ ఎక్కి కూడా 1 ఇయర్ పైన అయింది. 1 ఇయర్ తర్వాతే నేను ఇప్పుడు ఈ వ్లాగ్ అనేది చేస్తున్నాను. సో చాలా గ్యాప్ వచ్చేసింది. మేబీ ఏమైనా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లారీ ఒకటి ఇచ్చి పడేసిన ఖర్చులకి. ఇంకా రోడ్డు మీద ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి, కామన్ ఇది. ఇక్కడెక్కడైనా ఓకే. ప్రజెంట్ అయితే నార్సింగ్లో ఉన్నాము, నార్సింగిలో ఉన్నాము. ఆల్మోస్ట్ ఇంటికాడ నుంచి బయలుదేరి 70 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ అయితే వచ్చాము ఇంటికాడ నుంచి ఇక్కడికి. 771 సంథింగ్ చూపిస్తుంది, 870 ఏమో చూపించింది. 870 అని ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ కవర్ చేసాము. ఇక్కడ ఎక్కడైనా ప్రజెంట్ అయితే ఆగిపోదాం, ఆగి ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుందాము. అప్పటి నుంచి బ్రేక్ తీసుకోవాలంటున్నా కానీ సర్లే ఎట్లయినా 70 కిలోమీటర్స్ దాటకముందే ఎందుకులే బ్రేక్ తీసుకోవడం అని చెప్పి తీసుకోలేదు. ఇప్పుడు 70 అయింది, ఎక్కువనే అయిపోయింది, 100 కిలోమీటర్స్ ఆల్మోస్ట్. ఇక్కడ ఏదైనా దాబా లేదా టీ షాప్ ఏదైనా కనిపించేస్తే డైరెక్ట్ ఆపేస్తా. ఆపి ఒక 5 to 10 మినిట్స్ బాడీకి రెస్ట్ ఇచ్చేస్తా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత రైడ్ చేస్తున్నా కదా, సో ఒకటేసారి లాగకుండా అక్కడక్కడ కొంచెం ఆపుకుంటూ అయితే వెళ్దాము. 4 days ఉంది, 4 days మంచిగా ప్లాన్ చేసుకున్నాను. సో ఈరోజు వీలైతే వెళ్ళగలుగుతానో లేదో నాకు తెలీదు. వెళ్ళిపోవాలనుకుంటే అయితే వెళ్ళిపోతా. లెట్స్ సీ. సరే ఇక్కడ ఆగితే బాగుండేది. చలో ముందు ఎక్కడైనా చూద్దాం, దాటిపోయాం కదా. ఓకే, ప్రజెంట్ అయితే రామాయణపేటలో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక టీ షాప్ దగ్గర అయితే ఆగా. ఇక్కడ ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతున్నాను.
ఇక్కడ నుంచి ఇంకా 760 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఇంకొక 100 కిలోమీటర్స్ వెళ్ళాకే ఆగుతాను. ఇట్లా 100 ఆపుకుంటే ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకుంటే కొంచెం బాడీకి రెస్ట్ దొరుకుతుంది, బైక్ కూడా రెస్ట్ దొరుకుతుంది కదా. ఫోన్ ఇక్కడ మౌంట్ చేసుకుంటాను బెటర్. ఒక్క నిమిషం, ఎందుకంటే మధ్యలో చిన్న చిన్న డైవర్షన్స్ ఉన్నాయి. ఆ డైవర్షన్స్ నేను మిస్ అయిపోయినా అంటే మళ్ళీ ఇంకేదో వేరే రోడ్కి వెళ్ళిపోతాను. ఎండ నార్మలే ఉంది, మోగెండ ఉంది. ఈ మోగెండలో చాలా ఉబ్బరిస్తుంది. సో పైన అయితే బాగా వర్షాలు పడుతున్నాయి. మన ఆంధ్ర తెలంగాణ అయితే వర్షాలు లేవు, మేఘాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, కానీ వానాదేవుడు కరుణిస్తలేడు. సో కొంచెం మన తెలంగాణ దాటి కొంచెం మహారాష్ట్రలో ఎంటర్ అయితే కొంచెం చల్లగా అవుతుందేమో తెలీదు. చల్లగా ఉంటేనే బెటర్. గూగుల్ తల్లిని ఒక్కొక్కసారి నమ్ముకోవాలన్నా వద్దా అని అనిపిస్తుంది. నేను తీసుకొచ్చి స్ట్రైట్గా ఈడ ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అక్కడ ఇరికిచ్చింది. ఇప్పుడు ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఈడ ఒక రూట్ ఉంది, ట్రై చేస్తా వెళ్ళడానికి. మేబీ అక్కడ ఉందో లేదో తెలియదు, మరి అక్కడ కూడా ఒకరు ఉన్నారు వెయిట్ చేస్తున్నారు. చూస్తా, అక్కడ దగ్గర వెళ్ళి ట్రై చేస్తా. లేదంటే నేను ఎక్కడి నుంచి తిరిగి రావాలో నాకు కూడా తెలియదు. గూగుల్ మ్యాప్ అయితే బిస్కెట్ చేసింది, ఇక్కడ నుంచి రైట్ అని చూపిస్తుంది ముందుకెళ్ళినాక. సో చూద్దాం. అడ్వెంచర్, ఫస్ట్ అడ్వెంచర్. గూగుల్ తల్లి మెయిన్ రోడ్ వదిలేసి నన్ను ఎక్కడికో పట్టుకొచ్చింది. సరిపోయింది, రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ. దిగాలేమో ఇప్పుడు. ఎక్కడ తీసుకొచ్చావు గూగుల్ తల్లి? గూగుల్ మ్యాప్ బిస్కెట్ చేసింది. అమ్మా, ఫస్ట్ ఆఫ్ అడ్వెంచర్. ముందుకెళ్ళడం కూడా రోడ్ ఉందో లేదో తెలియదు. ఇదేమో రైడ్ తీసుకోమంటుంది. ఓకే, అందుకే గల్లీలు తిరగద్దు. ఇంకా నాకేం తెలుసు రోడ్ ఉందేమో అనుకున్నా. అప్పుడే డౌట్ వచ్చింది నాకు, మట్టి రోడ్ ఉంది ఎన్నో బిస్కెట్ అయిద్దని.
నేను నార్మల్గా రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తారేమో అనుకున్నా, ఇక్కడికి వచ్చినాక రైల్వే ట్రాకే ఉంది. అమ్మ గూగుల్ తల్లి, బాసర రోడ్ అంట ఇది. అమ్మా బాసర అబ్బాపూర్. ఓకే, ఇది బాసర రోడ్ అంట. ప్రజెంట్ అయితే అబ్బాపూర్ దగ్గర ఉన్నాము. కెమెరా కొంచెం క్రాస్ ఉందా? ఇది ఓకేలే. ఫస్ట్ ఆఫ్ అడ్వెంచర్. ఇంత రైల్వే ట్రాక్ ఈ బండి మీద క్రాస్ చేయడం, నాకు ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్ళి వస్తుందా అని అదొక టెన్షన్. అక్కడేమో గేట్ మ్యాన్ ఏమో నిల్చొని చూస్తున్నాడు, వీడేంద్రా ఇదంతా సూట్ గూట్ వేసుకొని ఇక్కడికి వచ్చాడని వాడు చూస్తున్నాడు. నాకేమో బండి కదలట్లేదని నా టెన్షను. 684 కిలోమీటర్స్ ఉంది. రీచ్ టైం వచ్చి నైట్ 2:40 చూపిస్తుంది. మ్యాక్స్ చూసా, మధ్యలో ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు నైట్ మళ్ళీ ఎట్లాగో నిద్ర రాదు. ఎందుకంటే నేను జనరల్లీ ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేస్తున్నా. సో నాకు అది నైట్ పనిచేయడం అనేది అలవాటు అయిపోయింది. నైట్ నిద్ర రాదు. ట్రై చేస్తా కొట్టేయడానికి, మధ్య ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని. బాసరా అంటే ఇప్పుడు ఓకే, ఇది బాసరేనా? కాదు, బాసర ఇంకా ముందున్నట్టుంది. మరి ఇది బాసరా రోడ్ అని చూపిస్తుంది. ప్రజెంట్ బన్సా అనే విలేజ్లో అయితే ఉన్నాను. ఇక్కడ ఒక 10-15 మినిట్స్ అవుతుంది. ఇక్కడే ఆగే. చెట్టు బాగుంది చల్లగా. అంటే అటు వాన లేదు, ఎండ లేదు, మోగెండ అంటారు కదా, సో అలా ఉంది. హీట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటే అది వేరు, ఇది చల్లగా ఉంది, హీట్గా ఉంది. సో తట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే నేను చాలా రోజుల తర్వాత రైడ్కి వచ్చాను కదా, సో కొంచెం పికప్ అవ్వడానికి టైం పడుతుంది. Back mid-scroll, I'ma get an arcade. Walking the wild, don't know why. Cars play cowgirls and numberless chats. పెట్రోల్ కొట్టేయాలి. ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది. నేను అప్పటి నుంచి 10 కిలోమీటర్స్ నుంచి వెతుకుతున్నా. ఈ సైడ్ బంక్స్ లేవు, అన్నీ ఆ సైడ్ నుంచి ఆ సైడ్ ఉన్నాయి బంక్స్. ఇక్కడ ఏదున్నా సరే ఇప్పుడు కొట్టించేద్దాం. ఇక్కడ ఏదో ఉంది, హెచ్పి సంథింగ్, ఇండియన్ ఆయిల్ ఉన్నట్టుంది. కాకపోతే ఇది ఏదో చిన్న బంక్ ఉంది, ఇది దీంట్లో కొట్టియాలన్నా వద్దాం. ఓయ్ నీదేంది లారీ ఉల్టా వెళ్తుందేమో అనుకున్నావు. సరే కొట్టించేద్దాం, ఎందుకంటే వర్షం కూడా ఇక్కడ బాగానే కొట్టి ఆగిపోయింది. కొద్దిగా డ్రిజిల్ అవుతుంది పడుతుంది. కొట్టించేద్దాం, ఎందుకని మంచిది. మళ్ళీ ముందు ఉందో లేదో తెలీదు. బై ఫుల్ ట్యాంక్. ₹2 తక్కువ ఉంది మనకి వీళ్ళకి. పెట్రోల్ వచ్చి 9 లీటర్స్ ఏమో పడింది. ₹1020, 1019 పాయింట్ చేంజ్ ఏమో, 1020 ఏమో ఒకటే. ఇక్కడెక్కడైనా దాబా దగ్గర ఆగుదాం, ఒక టీ తాగుదాం.
కొంచెం ముందు చూద్దాం రోడ్డు మీద. ఇప్పుడు ఆ మట్టి మీద దిగితే అంత బురద బురదే ఉంటుంది. అక్కడంతా బాగా పడుతుంది వర్షం. బెటర్ వేసేసుకోవాలి. అప్పటి నుంచి వేసుకుందాం అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ దాబా దగ్గర ఆగి కొంచెం వాటర్ టీ తాగి దాని తర్వాత వేసుకుందామని చూస్తున్నా. కానీ నాకు నచ్చిన దాబా కానీ టీ స్టాల్స్ కానీ దొరకట్లేదు. ఎంత బాగుంది క్లైమేట్. ఎప్పుడైతే నేను నాందేడ్కి అయితే ఎంటర్ అయ్యానో అక్కడి నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫుల్ వర్షం. 100 కిలోమీటర్స్ అసలు ఆ 100 దాటడానికి నాకు ఇంచుమించు 4.5 hours పట్టింది ఆ వర్షంలో రావడానికి. ఇంకా నేను ఆ రైడింగ్ లైనర్ ఇవన్నీ వేసుకొని రెయిన్ కోట్ వేసుకొని స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి నా సిచ్యువేషన్ ఇగో ఇలా అయిపోయింది. అంత బురద. సో ఇక్కడ ఎప్పుడైతే కరెక్ట్ నాందేడ్ 110 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడికైతే స్టాప్ అయ్యాను. ఎందుకంటే దగ్గర ఒక 10 కిలోమీటర్స్ నుంచి అయితే వర్షం లేదు. ఇంకా ఇది తీసేసా. ఇంకా లోపల వేడి అయిపోయి చెమట అయిపోయింది. అనుకున్నా వర్షం అయితే పడుతుంది. మన దగ్గర అయితే వర్షాలు లేవు. మహారాష్ట్రలో అయితే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఇంకా ముందు అయితే ఉంటాయి. ఇంకా నాకు ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ ఉంది ఉజ్జయిన్. మేబీ వెళ్ళకపోయి ఉండొచ్చు నేను ఈ నైట్ వరకు. ఉంటే ఎక్కడైనా రూమ్ తీసేసుకొని ఉండిపోతాను ఈ నైట్. 6 అవుతుంది టైము. 9 o'clock వరకు రైడ్ చేసి ఎక్కడైనా రూమ్ తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతా. మంచిగా సన్సెట్ అవుతుంది. కాకపోతే అక్కడ మేఘాలు ఉన్నాయి, కనిపించడం కష్టమే. ఏదైనా లేక్ దగ్గర లేదా 2 మౌంటైన్స్ దగ్గర సన్సెట్ అవుతుంటే చూస్తే చాలా బాగుంటుంది. సో ఇది కూడా బాగుంది, మంచిగా ఉంది. లేదని నాకు అట్లా అనిపిస్తుందా అంటే నేను సన్సెట్ పెట్టుకున్నాను, నాకు బాగానే కనిపిస్తుంది. పర్లేదులే, సన్సెట్లోకి వెళ్ళి ఇంకా బాగుంది. సో వ్యూ వేరేలా ఉంటుంది సన్సెట్లో. చాలా బాగుంది కదా, ఈ పచ్చటి పొలాలు, అది సన్సెట్. వావ్, సూపర్.